అందిస్తున్నట్లు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు తెలిపారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగిన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు సమావేశం నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు క్రియాశీలక కార్యకర్తలు పనిచేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడపబడుతున్న ఈ పార్టీ గ్రామాన విస్తరించాలని, అందుకనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో పనిచేసే వారిని కలుపుకొని పోవాలని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించినప్పుడే పార్టీని ప్రజలు ఆహ్వానిస్తారని అన్నారు. కార్యక్రమంలో విజేంద్ర బహుజన్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కనపర్తి శివరాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండేపి ఇన్ఛార్జి ఎం బొద్దకోటి, దమ్ము వెంకటేష్, శోభన్ బాబు, శీలం రవి, బత్తుల రమణమ్మ, బత్తుల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. స్థాపించి ఏడాదైన సందర్భంగా అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం గురించి ప్రకాశం జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి మేమందరం కూడా సమావేశమై ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పేదల కోసం, పేదల కొరకు, పేదలే తమ రాజ్యాన్ని పరిపాలించుకునేలాగా ఒక నూతన సిద్ధాంతాన్ని సృష్టించి అన్ని కులాల్లోని పేదలకి ఈ రాజ్యాధికారం యొక్క రుచిని ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నన్ను నియమించి ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14వ తారీఖున గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఫిబ్రవరి 14, 2025లో విజయవాడ పార్టీ ఆఫీసుల కేంద్ర కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మమ్మల్ని ఈ జిల్లాకు సమన్వయకర్తగా నియమించున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కమిటీలు నియమించి ప్రజా సమస్య శాండు, వైను, మైను మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు కోటీశ్వరులుగా ఉండి మిగిలిన వాళ్ళని మరింత పేదలుగా చేసి వాళ్ళు స్టోర్ బియ్యం నెల స్టోర్ బియ్యం అడుక్కునేవాళ్ళుగా, ఓటమ్ముకునేవాళ్ళుగా, చిన్న చిన్న బలహీనతలకి లోనవి, తాగుడికి బానిసవి, రకరకాలుగా మానసిక బలహీనతలకి గురి చేసి ఎప్పుడు వాళ్ళు పాలితులుగానే ఉండేలాగా, వాళ్ళిద్దరూ ఎప్పుడు పాలకులుగా ఉండేలాగా ఒక భయంకరమైన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అది అమలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీల జనాభా 18% అనేటువంటిది ఉంది. ఆ 18% అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచాలని, అదేవిధంగా బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి మరి 90 లక్షల కోట్లు బడ్జెట్ని, 90,000 కోట్లు బడ్జెట్ని కేటాయించాలని చెప్పి, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి, మరీ ముఖ్యంగా హాస్టల్లో మరి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. మరి టంగుటూరులో నిన్న గురుకుల పాఠశాలలో ఒక 5వ తరగతి విద్యార్థిమైన మరి పాలు పోసారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు, అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ విద్యార్థి మీద పడి ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్